చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 6 రాళ్ళు పెట్టండి. ఓకే, ఇక్కడ 5, 6 + 5 చేయాలి, అవునా? ఇప్పుడు ఇందులో 10కి దగ్గరగా ఉన్నది ఏది? 6. 6కి 10 అవ్వాలంటే ఇంకెన్ని కావాలి చెప్పండి? 4 కావాలి. ఈ 4 రాళ్ళు, ఇందులో 4 రాళ్ళు ఉన్నాయి కదా, 4 రాళ్ళు వేసేద్దామా? ఇందులో వేసాయి. ఓకే, ఇక్కడ 10 అయింది కదా, ఇక్కడ ఏముంది? ఇక్కడ 1. 10 + 1 11 వేసుకుందాం ఇక్కడ. ఓకే, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. 7 + 6, ఇక్కడ 7 రాళ్ళు వేసేయండి ఇక్కడ తొందరగా. ఓకే, ఇక్కడ 6 రాళ్ళు వేసేయండి. సరే, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఏది 10కి దగ్గరగా ఉంది? 7కి ఎంత కలిపితే 10 అవుతుంది? 3 కలిపితే 10 అవుతుంది. అంటే 3 రాళ్ళు ఇందులో వేసేయండి చకచకమని. ఓకే, ఓకే, ఎన్ని వేసారు? 3 వేయాలి. ఇప్పుడు ఇందులో ఇంకెన్ని మిగిలాయి? 10 + 3 10 + 3 ఎంత? 13. ఇక్కడ ఎంత వేయాలి? 1 3. సరే, ఇక్కడ 8 వేద్దాము. అదే తీసేయకు. ఇక్కడ 8 వేద్దాము, ఇక్కడ 4 వేద్దాం అనుకో. ఇక్కడ 8, ఈ రాళ్ళు ఇక్కడ మనం 8 తీసుకున్నాం. ఓకేనా? ఇందులో మనం ఎన్ని తీసుకోవాలి? 4 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 8 10కి దగ్గరగా ఉంది కదా, ఇంకా ఎన్ని రాళ్ళు వేస్తే 10 అవుతుంది? 2 వేసేద్దాం ఇందులోను. ఇప్పుడు 10 + 2 10 + 2 ఎంత? 12. ఇప్పుడు ఈజీగా ఉంది కదా మీకు. ఒకసారి మైండ్ మ్యాప్ చేసుకుందాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాళ్ళు లేకుండా చేద్దాం. ఇక్కడ 9కి ఎంత కలిపితే 10 అవుతుంది? అంటే 4లోంచి 1 ఇచ్చేస్తే 10 అవుద్ది. అప్పుడు ఇక్కడ ఎంత అవుద్ది? 3 అవుతుంది. 10 + 3 ఎంత అవుద్ది? 13. క్లాస్ కొట్టండి. అర్థమైందా మీకు? ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఇందులో ఒక 10 ఉంది, ఇందులో ఒక 10 ఉంది. 10 కలపండి. 20. 20కి నీ 4 కలిపితే మొత్తం ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ సరే, ఇందులో ఒక 10 ఉంది, ఇందులో ఒక 10 ఉంది. ఎంత? 10 20. ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ ఇందులో ఎంత ఉంది? 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 ఎంత? మొత్తం ఎంత అయింది? 24. అర్థమైందా? మైండ్లోనే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు 15 + 7 వేస్తున్నాను. ఓకేనా? ఇందులో 15, ఇక్కడ ఇందులో 7 ఉంది. ఇందులో ఎంత ఇస్తే 20 అవుతుంది చెప్పండి? ఇక్కడ చూడండి, ఇటు ఇందులోంచి 5 తీసేస్తే మనకి ఇక్కడ 20 అవుతుంది. 20 + 2 ఎంత? 22. వెరీ గుడ్. మనం అర్థమైపోయిందా? సరే, ఇక్కడ చూడండి, 14 + 8 వేస్తున్నాను. 14కి ఎంత కలిపితే 20 అవుతుంది? 14కి ఎంత కలిపితే 20 అవుతుంది చెప్పాలి. 6 కలిపితే 6. ఇందులోంచి 6 వేసావు అనుకోండి, ఇక్కడ ఎంత మిగులుతుంది? 2 ఉంటుంది, అవునా? అప్పుడు 20 + 2 22. ఇది కొంచెం కష్టంగా ఉంది కదా.